తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అమలుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను ఇంప్లిమెంట్ చేసేందుకు, అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 4వ తారీఖున కేబినెట్ భేటీ కాబోతోంది. కేబినెట్ భేటీ అయి సబ్ కమిటీ ఇచ్చిన అంశానికి సంబంధించి, సబ్ కమిటీ ప్రతిపాదనలకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించబోతోంది. కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత ఈ నెల 14న అంటే సంక్రాంతి కానుకగా రైతు భరోసా అమలుకు సిద్ధమవుతోంది. మరి ముఖ్యంగా 4వ తారీఖున భేటీ అయిన తర్వాత 5 నుంచి 6, 7 ఈ 3 తేదీల్లో కూడా అప్లికేషన్ స్వీకరించబోతోంది. ఈ అప్లికేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా ఈ అప్లికేషన్ సంబంధించి ఇప్పుడు ఎందుకు మళ్ళీ చర్చ వస్తుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రజాపాలనకు సంబంధించి మీరు దరఖాస్తు ఫామ్ మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ సందర్భంలో రైతు భరోసా కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇలా అనేక డీటెయిల్స్, అనేక అంశాలను మీరు ఫిల్ చేయడం జరిగింది. అనేక అంశాలకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా ఆ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు, 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలు. ఈ సీజన్ అంటే ఒక సీజన్కి 7,500 రూపాయలు. గతంలో అంటే రైతు బంధువుకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 5,000, ఆ తర్వాత దాన్ని 7,500 చేసింది. అలా 2 సీజన్లకు కలిపి 15,000 రూపాయలు. అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక మీరు రైతా కౌలు రైతా ఈ రెండింటికి సంబంధించి ముందు ఫిక్స్ కావాల్సి ఉంటుంది. అంటే మీరు రైతు అయితే ఇదిగోండి, ఇది ఉందనుకుందాం, మీరు రైతు అనుకోండి, రైతు దగ్గర టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది బ్లూ పెన్తో, బ్లూ ఆర్ బ్లాక్. ఒకసారి కలర్ కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నా. సపోజ్ మీరు రైతు అనుకోండి, రైతు దగ్గర ఇలా టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. లేదు కౌలు రైతు అయితే కనుక కౌలు రైతు దగ్గర టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు పట్టాదారు పాసు పుస్తక నంబర్లు, గతంలో మీరు ప్రజాపాలన దరఖాస్తు ఫామ్లో ఫిల్ చేస్తుంటారు, ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఇస్తారు, పట్టాదారు పాసు పుస్తక నంబర్. సో దాంతోపాటు సాగు చేస్తున్న భూమి వివరాలు, అంటే సర్వే నెంబర్ ఇస్తారు, సర్వే నెంబర్ డీటెయిల్స్ ఇస్తారు. దాంతోపాటు ఎంత విస్తీర్ణం, ఎన్ని ఎకరాలు ఉంది, 1 ఎకరమా 2 ఎకరాలా, సపోజ్ 2 ఎకరాలు అనుకోండి, 2 ఎకరాలు. ఇలా మీరు ఇక్కడ గమనిస్తే కనుక సాగు చేస్తున్న భూమి వివరాలు అనేది మెన్షన్ చేస్తున్న పరిస్థితి. అంటే గతంలో వ్యవసాయ భూమి అయితే చాలు, దానికి రైతు బంధు ఇచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు రైతు భరోసాలో చేస్తున్న భూమి డీటెయిల్స్కి సంబంధించి, అంటే ఎంత మేర మీరు సాగు చేస్తున్నారు. సపోజ్ మీకు 10 ఎకరాలు ఉంది, కానీ దాంట్లో ఒక 4 ఎకరాలే సాగు చేస్తున్నారు అనుకుందాం. ఆ 4 ఎకరాలకు సంబంధించి మాత్రమే రైతు భరోసా వస్తుంది. మిగిలిన 6 ఎకరాలకి రాదు, కేవలం 4 ఎకరాలకు సంబంధించి మాత్రమే వస్తుంది. ఇది రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు. సీజన్కి ఒక సీజన్కి 7,500 రూపాయలు, ఇంకొక సీజన్కి మరో 7,500 రూపాయలు, ఇంకొక సీజన్కి 7,500. సో మొత్తంగా 15,000. కాబట్టి ఈ సీజన్ నుంచి అంటే జనవరి 14 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది, కసరత్తు చేస్తుంది. 5, 6, 7 ఈ 3 తేదీల్లో కూడా అప్లికేషన్స్ని స్వీకరించే అవకాశం ఉంది. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉండబోతుంది, ఆన్లైన్లో ఉండే అవకాశం ఉందా, ఆఫ్లైన్లో ఉండే అవకాశం ఉందా, దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. కొంతమంది అయితే ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకని చెప్పి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. వీటిని కూడా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. సబ్ కమిటీ ఇప్పటికీ దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది. ఆ ప్రతిపాదనని క్యాబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. క్యాబినెట్ భేటీలో చర్చించిన తర్వాత ఈ 3 రోజులే, అంటే 5, 6, 7 తెలియదు, ఇన్ఫ్యాక్ట్ 5, 6, 7 ఈ 3 రోజుల్లో కూడా అప్లికేషన్లు స్వీకరించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ 3 రోజులకే పరిమితమైన అవకాశం ఉంది. ఎందుకంటే అప్లికేషన్లు స్వీకరించాలి, స్వీకరించిన తర్వాత దాన్ని స్క్రూటనైజ్ చేయాలి, అంటే దాంట్లో మళ్ళీ వాటిని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్కి, ఆ ప్రాసెసింగ్కి పంపించాలి. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ డీటెయిల్స్ ఇచ్చిన అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా దాదాపుగా ఇటువంటి అంశమే, ఇటువంటి అప్లికేషన్ ఫామ్ని మీకు మళ్ళీ దర్శనమిచ్చే అవకాశం ఉంది. ఇటువంటి అప్లికేషన్ ఫామ్ని మీకు కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మొదటిది చూసాం, ఇక రెండోది వ్యవసాయ కూలీలకు సంబంధించి ఏటా 12,000 రూపాయలు. సో ఈ నేపథ్యంలో ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు వ్యవసాయ కూలీలు అయితే కనుక. సో ఇలా ఈ డీటెయిల్స్ని దాదాపుగా ఇలాగే ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు సాగు చేస్తున్న భూమి వివరాలు, ఇక్కడ మాత్రం కాస్త మీకు క్వశ్చన్ మార్క్, కన్ఫ్యూజన్స్ అనేది
చాలా ఇక్కడ రైజ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా భూమి బదలాయింపు అంశం అనేది ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. దాని గురించి కూడా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, దాంతోపాటు అప్లికేషన్ ఫామ్లో ఇంకా ఏమైనా కొత్తగా చేర్చే అవకాశం ఉందా, వీటన్నిటికీ సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ముఖ్యంగా శాటిలైట్ మ్యాప్ల ద్వారా భూమిని గుర్తించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతోంది. రిమెంబర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 5, 6, 7 ఈ 3 తేదీల్లో 5, 6, 7 ఈ 3 తేదీల్లో కూడా అప్లికేషన్ స్వీకరించిన తర్వాత 14 తారీఖున ఇంప్లిమెంటేషన్, అంటే జనవరి 14 సంక్రాంతికి సంబంధించి సంక్రాంతికి రైతు భరోసా అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఫిక్స్ అయిన నేపథ్యంలో ఇక్కడ దాదాపుగా వారం రోజుల గ్యాప్ ఉంది. వారం రోజుల గ్యాప్ అనేది మనకి కనిపిస్తోంది. ఈ వారం రోజుల్లో మరి ముఖ్యంగా స్క్రూటనైజ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ తర్వాత ప్రాసెసింగ్ ఉంటుంది. ముందుగా స్క్రూటనైజ్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్కి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో ఎంత ప్రాపర్గా ఉన్నాయి, ఏవి ప్రాపర్గా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి దాని తర్వాత ప్రాసెసింగ్కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ప్రాసెసింగ్ అంటే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసే కార్యక్రమానికి సంబంధించి ఆ డీటెయిల్స్ని, ఆ లిస్ట్ని చేయాల్సి ఉంటుంది. సో ఇంతటి ప్రాసెస్ కనిపిస్తోంది. దాదాపుగా ఈ ఫామ్ ఇది ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది, ఇంకొన్ని యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది, ఎటువంటి కాలమ్స్ని యాడ్ చేసే అవకాశం ఉంది, ఎటువంటి సాధ్యాసాధ్యాల గురించి ఆలోచిస్తోంది, రైతు భరోసా మీద ఇంకా ప్రభుత్వానికి మరి ముఖ్యంగా సబ్ కమిటీ ఎటువంటి ఆలోచనలు చేస్తుంది, ఎటువంటి అంశాలను ఇటు క్యాబినెట్ భేటీలో క్యాబినెట్కి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్న ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, రైతు భరోసా అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సబ్ కమిటీని ఏర్పాటు చేసింది, సబ్ కమిటీ భేటీ అయింది, సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది, క్యాబినెట్ భేటీకి సంబంధించి ఏర్పాట్లు చేసింది, క్యాబినెట్ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతోంది. ఈ నేపథ్యంలో అప్లికేషన్ ఫామ్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఇంకా ఎటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరుగుతోంది క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, క్యాబినెట్ మరి ముఖ్యంగా మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు? ఎగ్జాక్ట్లీ, మళ్ళీ ఒకసారి ప్రజాపాలన పేరిట గ్రామ సభలు నిర్వహించాలనేటువంటిది సబ్ కమిటీ ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. రేపు కేబినెట్ ముందు ఇదే అంశాలను ప్రస్తావించనున్నారు. కేబినెట్ నిశ్చయం తర్వాత కూడా ఒక క్లారిటీ రానుంది. కాకపోతే ఈ నెల 5, 6, 7వ తారీఖులకు సంబంధించినటువంటి గ్రామ సభలు నిర్వహించాలనేటువంటి సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. ఒక్కొక్క మండలాన్ని 3 విభాగాలుగా విభజించాలనేటువంటిది ఒక క్లారిటీ తీసుకుంది సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ. ఒక మండలంలో 3 విభాగాలు కేటాయించాలి, ఆ విభాగాల వారీగా వివరాలు సేకరించాలి. మాన్యువల్ గానే ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాన్ని ఇమీడియట్ గా డిజిటలైజేషన్ చేస్తారా, లేకుంటే ఆ వివరాలు వారి దగ్గర నుంచి స్వీకరిస్తున్న సమయంలోనే డిజిటల్ ఎంట్రీ ఉంటుందా అనేటువంటిది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే రైతుకు ఎంత మేర భూమి ఉంది, ఎన్ని ఎకరాలు సాగులో ఉంది అనేటువంటి అంశాలను ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. మరి పంట వివరాలు కూడా అడుగుతారా అనేటువంటిది చూడాలి. ఒకవేళ ఉమ్మడి కుటుంబంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 ఎకరాలకు సంబంధించినటువంటి ఒకే కుటుంబంలో వ్యక్తులకు ఉంటే తండ్రి, భార్య, తర్వాత వారి పిల్లలు 4 పేరు వింటే కనుక 5 ఎకరాలు ఉంటే వారు ఎలిజిబులా, లేదంటే దీనికి ఏమైనా క్రైటీరియా తీసుకున్నారా అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ సాగు చేసేటువంటి భూములకు రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ దరఖాస్తులు ఆహ్వానించాలనేటువంటిది చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. దాదాపు మాన్యువల్ రూపంలోనే, అంటే ఫిజికల్ దరఖాస్తుల రూపంలోనే డీటెయిల్స్ తీసుకున్నారు గ్రామ సభల ద్వారా. దీనికి మళ్ళీ సేమ్ ప్రజాపాలన పేరిటనే ఈ గ్రామ సభలు నిర్వహించాలనేటువంటిది నిర్ణయానికి వచ్చారు. అయితే రైతు భరోసాకి సంబంధించి పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలి, ప్రజలకు వివరించాలి అనేటువంటిది ఒక క్లారిటీ తీసుకున్నారు. పంట సాగు చేసినటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా కల్పించాలనేటువంటిది కేబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించినటువంటి నివేదిక రూపొందించింది. రేపు జరగబోయేటువంటి కేబినెట్ ముందు ఈ రెజల్యూషన్ పెడతారు. దాన్ని ఒకవేళ అదే యాజిటీగా దాన్ని ఆమోదిస్తే కనుక కేబినెట్ 5, 6, 7వ తారీఖుల్లో పెద్ద ఎత్తున గ్రామ సభల్లో ఈ అప్లికేషన్లు తీసుకున్నారు. దాంతోపాటు మధు, అంటే ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి అంటే ప్రజాపాలనలో రైతు భరోసా పథకం అంటూ కూడా కొన్ని కాలమ్స్ ఇచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇప్పుడు వాటిని బేస్ చేసుకుని దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఫామ్ని స్వీకరించి ఆ రెండింటినీ బేరేజ్ వేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఇక్కడ సబ్ కమిటీ ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుందో, లేకపోతే ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా యాడెడ్గా మరికొన్ని కాలమ్స్తో అప్లికేషన్ ఫామ్ వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి ఆలోచనలు చేస్తోంది సబ్ కమిటీకి సంబంధించి, ఎటువంటి ప్లానింగ్తో వెళ్తుంది?
ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సబ్ కమిటీ ఏ అంశాలను ప్రధానంగా ఈ నివేదికలో రూపొందించారో ఆ నివేదిక కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని కేబినెట్ అనేటువంటిది ప్రధానమైన దాని మీద ఆధారపడేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఒక్కసారి వెనక్కి చూస్తే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు పేరిట కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎకరానికి 5,000 చొప్పున ఆ రైతు భరోసా కింద రైతు బంధు కింద పెట్టుబడి సహాయాన్ని గత ప్రభుత్వం అందజేసింది. ఇక్కడ కూడా అప్లికేషన్లు తీసుకోలేదు. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకి, ఎవరి పేరు మీద భూమి ఉందో వారికి డైరెక్ట్ గా అకౌంట్ లో బెనిఫిషరీకి డైరెక్ట్ గా వాళ్ళకు డబ్బులు చేరేవి. అదే డేటా ప్రస్తుతం ఈ ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వాలు మారినంత మాత్రాన వ్యక్తులు మారారు, ముఖ్యమంత్రులుగా మంత్రులుగా, తప్ప ప్రభుత్వం అదే, డేటా అదే ఉంది, సమాచారం అదే ఉంది, బ్యాంకులతో అనుసంధానమై ఉన్నటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కాదని మళ్ళీ ఎందుకు కొత్తగా అప్లికేషన్లు తీసుకుంటున్నారు? దీని వెనకాల రైతులకు రైతు భరోసా పేరిట ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విమర్శలు ఆల్రెడీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు చేస్తా ఉన్నారు, ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్. ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ అప్లికేషన్లు తీసుకోవాలనేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం దగ్గర డేటా ఉంది ఆల్రెడీ, అదే డేటాని యాజ్ ఇట్ ఈజ్ గా ఉపయోగించుకోవచ్చు. మీరు సాగు చేసేటువంటి వారు అన్నారు కాబట్టి గ్రామ స్థాయిలో, గ్రామంలో సాగు చేయనటువంటి వారిని ఈజీగా ఫిల్టర్ చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు పెద్ద గ్రామం అయితే 2,500 నుంచి 3,000 జనాభా ఉంటుంది. అందులో ఎంతమందికి భూమి ఉంటుంది, ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారంటూ ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది గ్రామ స్థాయి లెవెల్లో. కాబట్టి పెద్దగా తర్జన పడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ అప్లికేషన్ తీసుకునేటువంటి కారణమే దీంట్లో దురుద్దేశం ఉంది. రైతు భరోసా కొద్దిమందికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది, దాంట్లో భాగంగా అనేటువంటి విమర్శలు చేస్తా ఉన్నాయి ప్రతిపక్షాలు. మొత్తానికైతే అప్లికేషన్ రూపంలో 5, 6, 7 తేదీల్లో పెద్ద ఎత్తున అప్లికేషన్లు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ సభల ద్వారా మండలాన్ని 3 విభాగాలుగా విభజించి ఆ రకంగా రైతు బంధుకు సంబంధించిన, రైతు భరోసాకు సంబంధించిన నిధులకు సంక్రాంతి నుంచి విడుదల చేయాలనేటువంటి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికీ నిధులు సమకూర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేసేందుకు కసరత్తుని వేగవంతం చేసింది. జనవరి 14న సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. సో ఎలా ఉండబోతుంది అప్లికేషన్ ఫామ్, దాంతోపాటు ఎటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.